హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహి దేవి నమః. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాటి టాపిక్ వచ్చేసి ఏమిటి అంటే, గుమ్మం దగ్గర ఏవి పెడితే మనకు అదృష్టం కలిసి వస్తుంది అంటే లక్ష్మీదేవి ఎలా మన ఇంట్లో అడుగు పెడుతుంది, దరిద్రాన్ని వెళ్ళగొట్టాలంటే ఏం చేయాలి అనే దాని గురించి చెప్తున్నానండి. గుమ్మానికి పక్కనే అంటే మన గుమ్మం లోపల వైపు మన ఇంటి వైపుగా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కాస్త పచ్చ కర్పూరం 5 రూపాయల బిళ్ళలు అందులో వేయండి. ఆ తర్వాత అదే విధంగా ఒక ఎరుపు రంగు పుష్పం, ఏదైనా ఒక రెడ్ కలర్ ఫ్లవర్ అండి, వీలైతే ఒక వట్టి వేలు గుత్తి అందులో పెట్టండి. గుమ్మానికి లోపల వైపుగా గుమ్మం పక్కనే ఉంచండి. ఇలా రోజు పొద్దున్నే అందులోనే నీళ్లు మారుస్తూ అదే విధంగా ఒక పచ్చ కర్పూరం, వట్టి వేలు, ఎరుపు రంగు పుష్పం వేసి మళ్ళీ చెంబుతో నీళ్లు పెడుతూ ఉండండి. ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని పెద్దలు ఎంతోమంది చెప్తూ వచ్చారు. దరిద్ర దేవత ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని కూడా పెద్దలు చెబుతూ వచ్చారు. కాబట్టి గుమ్మానికి పక్కనే వట్టివేల్లో పచ్చ కర్పూర సుగంధ ద్రవ్యాలు పెట్టుకోండి. అదేవిధంగా గుమ్మానికి బయట వైపు పక్కనే దీపాలు పెట్టండి. ప్రతిరోజు కూడా సూర్యాస్తమయం సమయంలో గుమ్మానికి పక్కగా ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో దరిద్ర దేవత నిలబడదు అని ఖచ్చితంగా పెద్దలు చెప్పారు. కాబట్టి ఈ పరిహారాన్ని పాటించండి. ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను వెళ్ళగొట్టండి. మంచిగా లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది.